క్యాంపింగ్ అయితే ప్లాన్ చేశారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక బండి అయితే స్టార్ట్ అయింది. ఇది పంట పొలాలు అంట. నేను ఫస్ట్ అరిటాకుడు అదంతా వేసి అది చూసి ఎక్కిసారు. కింద పెట్టుకో. ఇదిగోరా దాని లేపు బండి లేకపోతే అవసరం అయితే ఎవడొస్తానంటే చీకటి అంతా చికెన్ క్లీనింగ్ సెక్షన్ అయితే ఇది. కోళ్ళు తెచ్చేసారు. నైట్ క్యాంప్ ఫైర్ లాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పోస్ట్ మంట అండి అక్కడ అల్లం అంటే ఇద్దరం చేస్తే ఫాస్ట్ అయిపోద్ది. నేను లైట్ చూపిస్తాను. పోతాను లైట్ చూపిస్తాను. చెప్పాలంటే ఈ చీకట్లో ఏమి కనపడదు. మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళు. సాధారణంగా చిన్నాను వచ్చాడా అప్పుడే నాకు అనుమానం వచ్చేసింది. లాట్ ఏదైనా ఉంటే కనుక మొత్తం చేసి అన్ని కలిపి రాత్రి బెటర్ ఏమో. అవును అట్టాకులు వేస్తే బాగుంటుంది. కవర్ పడుకో లేదా చేతి మీద పడుతుంది. అది నానిగడేమన్నాడు మొత్తం ఇదేనా కొంచెం అన్ని ఏజ్ పడే మన ప్రొఫెషనల్స్ ఏం చేస్తాం. పాములు రావుగా. పాములు చాలు ఇదే ఉన్నది లేదు. అన్నింటి ఇవ్వాలి ఒక అరగంట మనకి ఇప్పుడు ఆ టైం లేదు కాబట్టి. కోళ్ళ ఎలా దొరికిందా చూసి దొరికిందా? ఇదేంటి అన్నీ చేయలే డైరెక్ట్ చాలు చాలు చాలా తర్వాత వేసుకొచ్చారు. అంటే కక్కుతు పడిన మండింది అంటారు. ఒరే చిన్న ప్లేట్ లాంటివి కానీ లోటలు పెరుగు తీసినా అల్లం వెల్లుల్లి పేస్ట్. నిమ్మకాయ కూడా కొయ్యండి. నిమ్మకాయ కొయ్యరా. పిండినా పెరుగు పిండి మొత్తం ఎన్ని పెరుగుతున్నాను? 3 తెచ్చండి. 3 చాలా 3 చాలు తరపోటు. సో ఇది ప్రాసెస్. చికెన్ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి పెరుగు వేసి గార్నిష్ చేయాలి. నిమ్మకాయ పిండి తీసేయాలి. మళ్ళీ చీర వచ్చింది. పెట్టాను కదా నీట్గా దాన్ని చుట్టే భయం కింద పెట్టుకో. పట్టుకోండి మరి ఇంకో ఆకే ఇంకా కాదు కానీ ఇలాగే ఉండాలి. ఎవడు చిరక్కుండా రాదు. కిసరికి చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మొత్తం ఏమవుతుంది కానీ ఖచ్చితంగా అందుకే దీన్ని చుట్టాలి. పెట్టండి రా
కింద పెట్టు, కింద పెట్టి గీసారు చిరిగిపోద్ది. కింద బాగా కొంచెం ఇప్పుడు మా సాయిల్ దాని మీద కలుపు చుట్టు, అది సాయిల్ తీసి చుట్టు, సాయిల్ దాని మీద చుట్టాలిగా. 2-3 లేయర్లు వేయండి. ఇలా దిక్కు ఇప్పుడు అర్థం కాదు, వంకరగా కోన్ పట్టుకున్నది ఏదోలా ఉన్నాయి. చూడండి సంగతి. చూసా కిరణ్ కూడా అలా పెట్టుకుంటున్నాడు. ఒక కింద ఫాస్ట్గా పెట్టాలి నువ్వు, ఎందుకంటే అది పోతుంది. ఫస్ట్ వన్ ఏయ్ అరిటాకుడ అలాగే ఉంది. అదంతా వేసి అది చూసి ఎక్కిసారు. అదే పజిల్ పేపర్తే కొన్ని మొక్కలు మామూలుగా కలుపునా కాల్చుకుందాం. అబ్బో మసాలా ఎక్కువైపోతుంది, రేపు వద్దున దొడ్లోకి వెళ్తామే. కింద పెట్టుకో. లేపు రాజా నేను మొక్కదానికి వచ్చా గడ్డిరా గడ్డి దాని మీద పెట్టి చేద్దామని చూస్తున్నావు మూల గడ్డి దాని మీద నీ రాళ్ళు పాములు ఉంటాయి చూసి. నొక్కు దాని కింద నొక్కు ఇంకా నొక్కు ఇప్పుడు పెట్టి కంపైన్ పడి ఇది కూడా వేసేయాలిగా. ఫైనల్గా దీంట్లో వేసేసి 1 అవర్ వెయిట్ చేయాలి. నైట్ మంచి డేంజర్ కింద ఉంది ఇక్కడ. గడ్డైనా ఇప్పుడు ఇంకేంటి కలుపుతున్నాం. అమ్మ చెప్పు. హలో చెప్పు. గడ్డ అంతా తీసి దాంట్లో వేసేస్తాను. అది కూడా వేసే పెడతాం. ఇంకేదేస్తాడు వేసాడు రా. చిన్న బాక్స్ తెచ్చుకోవాల్సిందే, సౌండ్ బాక్స్. ఈ కీర్తి ఒక పని చేయడు. పుల్లలో ఏంటి పందికొక్కు చచ్చింది కంపొస్తుంది. పండుకొక్కు సత్తే వచ్చే వాసన కూడా తెలుసా. ఇప్పుడే పీల్చింది నేను గాలి. ఇప్పుడు దాకా శ్వాస ఆగిపోద్ది నాది. విశాలంగా పెట్టాడు. దీంతో నొక్కలే ఇదిగోరా దాని లేపు. 100 సార్ మా వాడి వాళ్ళు వచ్చిందంట. అప్పటికే కొద్దిగా అంతేనా అవ్వలేదా? కంటికి తెలుస్తుంది కదరా. కొంచెం అవ్వాలి, కొంచెం అవ్వాలి. అయితే అలా ఉంచు, దాంట్లో పెట్టి ఉడికిపోద్ది. రే నన్ను పెట్టమన్నాడు చాపు. ఓ తోసి మరీ చేస్తున్నాం. చాలేదా? చాలేదా పోయి సోచలే గవర్నమెంట్ తింటున్నా. ఉడిపోయింది ఇంతే, ఇంకా ఉడుకుద్ది నీకు. మీరు ట్రెండ్ రా మా చికెన్ తెలిసినట్టు ఆవిడైనా ఏదా ఏ విడిపోయింది అంట. ముడ్డు మంట వచ్చేద్ది అన్నారు జోసఫ్ గారు. నువ్వే అన్నది. స్పైసీ రాగినంగది అదే నా జన్మంతా కొంచెం ఆనేసిరా.
మొక్కల బైకులు కూడా మిగిలిన ఉంది.